పెహల్గామ్ అటాక్ తర్వాత ఓన్లీ డిప్లొమాటిక్ టూల్సే కాకోకుండా రిటాలియేటెడ్ మెజర్స్ మనం ఏం తీసుకోవాలి, ఇండియా ఇంతకుముందు ఏం తీసుకుంది, ప్రజెంట్ ఏం చేయాలి అనే దాన్ని ఒకసారి చూస్తే మనం ఈజీగా అర్థమవుతుందండి. అయితే నరేంద్ర మోడీ గవర్నమెంట్ రాకముందు వరకు కూడా మిగతా గవర్నమెంట్ సో వాళ్ళే పెంచి పోషించారని చెప్పుకోవచ్చు. ఆ గవర్నమెంట్లు రాకముందంతా కూడా, నరేంద్ర మోడీ రాకముందు వరకు కూడా మన పాలసీ ఎలా ఉండేదంటే డిఫెన్స్ పాలసీ అండి. అంటే ఎవరైనా కొడతా ఉంటే చేతులు అడ్డు పెట్టుకోవడం అన్నమాట. అంతేగాని వాళ్ళ మీద తిరగబడి కొట్టడం ఏమీ లేదు. కానీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనది అఫెన్సివ్ పాలసీగా మారింది. అంటే డిటరెన్స్ అన్నమాట. అంటే మా మీద ఒకసారి దాడి చేస్తే మీ మీద 100 సార్లు దాడి చేస్తాం. మా మీద ఎవరైనా అటాక్ చేస్తే మేము మీ మీద అటాక్ చేస్తాం. సో మనది డిఫెన్సివ్ పాలసీ నుంచి అఫెన్సివ్ పాలసీకి తీసుకొచ్చారు. అఫెన్సివ్ అంటే డైరెక్ట్గా మనం ముందు అటాక్ చేయడం అనేం కాదు, మా మీద దాడి జరిగిందంటే దానికి ప్రతీకారంగా మేము చేయగలుగుతాము అని. అందుకనే కదా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. సో 2016లో మనం రిటాలియేటెడ్ మెజర్స్ తీసుకున్నాం. తర్వాత 2021 పుల్వామా అటాక్ కానీ, వీటన్నిటిలో ఊరి అటాక్లో కానీ, పుల్వామా అటాక్లో కానీ మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. సో క్రాస్ బోర్డర్ దాటిపోయి మనం టెర్రరిస్ట్ క్యాంప్స్ని నాశనం చేయడం జరిగింది. ఇలాంటి మా మీద ఒకసారి దాడి జరిగితే మాత్రం మీ మీద ఇంకొకసారి దాడి జరుగుతుంది అని నిరూపించాం. కానీ ఇప్పుడు కూడా అలాంటి చేయకపోతే మన డిటరెన్స్ పాలసీకి నష్టం కలుగుతుంది. అందుకని మ్యాక్సిమం ఏదో ఒకటి ఆలోచన చేస్తారు, ఈ డిటరెన్స్ పాలసీని నిలబెట్టుకుంటారు. ఎందుకంటే మన మీద దాడి జరిగితే మాత్రం అటువైపు దాడి చేయాల్సిందే, కన్ఫామ్గా దాడి అయితే జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది వేచి చూడాలి.